హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈరోజు రెసిపీ సాంప్రదాయపు కూర పనసపట్టు కూర. పచ్చిగా లేతగా ఉన్న పనసకాయని పైన గ్రీన్ కలర్గా ఉండే పొట్టునంతా శుభ్రంగా చెక్కి ఇలా చిన్న సైజులో చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం పసుపు, జిగురు తగలకుండా నూనెని రాసి బయట మార్కెట్స్లో అమ్ముతారు. అయితే మనం ఈ రెసిపీని అరకిలో పనసపట్టుతో ప్రిపేర్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు అరకిలో పనసపట్టుని కొన్ని వాటర్లో వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉడికించుకోవాలి. కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలా పనసపట్టు ఉడికిన తర్వాత వేడి మీద ఉండగానే స్ట్రైనర్లో వేసుకుని వడగొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక టీ గ్లాస్ వాటర్ని యూస్ చేసుకుని నానబెట్టుకోవాలి. అలానే 6 చితక్కొట్టిన వెల్లుల్లి రెమ్మలను, 8 ఎండుమిరపకాయలను కూడా ఇలా కచ్చాబిచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ మినపప్పును, 1 టేబుల్ స్పూన్ ఆవాలను, కావాలంటే ఆవాలను కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, కొంచెం కరివేపాకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 చిరుకులుగా చేసుకున్న పచ్చిమిరపకాయలను, 8 వెల్లుల్లి రెమ్మలను పచ్చిమిరపకాయలు వేగేంత వరకు వేపించుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ మినపప్పును, 1 టేబుల్ స్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, దంచిన ఎండుమిరపకాయలను, కరివేపాకు కూడా వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని బాగా మ్యాష్ చేసుకుని చాలా చిక్కగా చేసుకోవాలి. ఇలా చిక్కగా చేసుకున్న చింతపండు రసాన్ని తాలింపులలో వేసుకుని రుచికి తగినట్లుగా ఉప్పును, చిటికెడు పసుపును కూడా వేసుకుని కావాలంటే ఈ చింతపండు ఉడుకుతుంటేనే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు ఉడికేసరికి నూనె తేలిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని ఉడకపెట్టుకున్న పనసపట్టుని ఒకసారి వాటర్ ఏమీ లేకుండా పిండుకుని ఇలా తాలింపులలో వేసుకోవాలి. ఇలా మొత్తం ఉడికించిన పనసపట్టునంతా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, పనసపట్టు కూర ఇలా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలామంది పనసపట్టు కూర అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర.